హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మిస్టర్ పూర్ణ. ఈ రోజు తమ్ముళ్ళు చూసాక మీకు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటది. అది ఎలాగెళ్ళాలో ఏంటనేది మనకి ఇప్పుడు ఫస్ట్ టైం కదా వాడపల్లి. ఇంకా మా సీనియర్ తో తెలియదు నేను. మా సీనియర్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడు మాకు, జ్యోతిలా గానీ ఎక్కడికైనా. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మేము అసలు ఎలా వెళ్ళాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అనేది తెలియాలంటే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. ఇదే నేను వర్క్ చేస్తున్న కంపెనీ. ఈ బైక్ పార్కింగ్ లో ఈ బైక్ ఎత్తుకోవడానికి మినిమం 2-3 మినిట్స్ అయితే పడుతుంది. ఇక్కడైతే మా కంపెనీ బస్సెస్ అనేవి పార్క్ చేస్తారు. ఏ ఊరికి ఆ ఊరు డివైడ్ చేసే ఉంటే ప్రతిరోజు నేను బస్కి వెళ్ళేవాడిని. ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే ఇలా బైక్ మీద వస్తాను. ఇంకా మా కంపెనీ రూట్ చూడండి ఎంత బాగుంటుందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా రూమ్కి అయితే వచ్చేస్తాను చూడండి. ఎడిట్ చేసేస్తే వాతావరణం ఇలా ఉంటుంది. మంది ఫుల్ టైర్డ్ అయిపోతాం, ఎందుకంటే 8 అవర్స్ ఫుల్ దోలు ఇచ్చుకుంటాం కాబట్టి అసలు రెస్ట్ కూడా ఉండదు. అలాగ ఉంటుంది. మొత్తానికి అయితే ఆఫీస్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే వీక్ ఆఫ్ ఉన్నది. మొత్తానికి అయితే రూమ్కి అయితే వస్తాను. ప్రతిరోజు 7:30కి అయితే రూమ్కి వస్తాను, కానీ 6:30కి వచ్చిన చిన్న పని ఉందని ఇంక లేట్ అయిపోతుందని చెప్పి అప్పటికప్పుడు రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. ఇంక ఈ రూమ్కి వచ్చిన ప్రతిసారి మా ఇల్లు అయితే గుర్తొస్తుంది, ఎందుకంటే హోమ్ వైబ్లో ఉంటుంది ఇల్లు. అంత బాగుంటుంది. ఇంకా మా సీనియర్ రూమ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆయన పికప్ చేసుకుని వెళ్ళిపోవడమే. నా బైక్ మీద వెళ్దాం అనుకున్నాం ఫస్ట్, కానీ నా బైక్ పెట్రోల్ కాదు, నా రక్తం తాగేస్తుందని భయపడి ఇంకా డ్రాప్ అయిపోయి మా వాడు స్కూటీ మీద అయితే. ఇదే తుని రైల్వే స్టేషన్. ఒకప్పుడు మనకి ఇక్కడ ఎవరో తెలియదు, అదే ఇప్పుడైతే మా కంపెనీలో వర్క్ చేసిన చాలామంది నాకు తెలిసిరా అని చెప్పుకోగలుగుతున్నాను. ఇంకా మావాడైతే ఇటు నుంచి నేను డ్రైవ్ చేస్తాను తమ్ముడు, అటు నుంచి నువ్వైతే డ్రైవ్ చేయాలరా అన్నాడు. అదేం లాజిక్ రా అని అంటే, ఇటు నుంచి నీకు దారి తెలియదు కాబట్టి నేను తీస్తాను రా, అటు నుంచి నీకు వచ్చినప్పుడు నీకు దారి తెలుస్తుంది కాబట్టి నువ్వే తీయాలరా పక్కగా అన్నాడు. ఈ అమ్మ వాటే లాజిక్ రా అని అనుకున్నాను. అలా వెళ్ళే దారిలో ఇంకా అనవరం కూడా కనబడుతుంది. ఇంకా స్వామి నీ దగ్గరికి కూడా వస్తాను ఈ మధ్యలో ఎప్పుడో టైం చూసి అనుకున్నాను. కానీ ఈ మధ్యన ఏటో కానీ ట్రిప్పులకి టూర్లకి వెళ్దాం ఉండండి, ఈ మధ్యన గుళ్ళకి అయితే వెళ్తున్నాను. ఏటో ఈ భక్తి ఎక్కువైపోతుంది నాకు. అది కూడా ఒకవైపు మనకు మంచిది అనుకోండి. అలాగే మీలో ఎవరికైనా ఈ టెంపుల్ ఎక్కడో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా మా ఓడైతే బైక్ మ్యాటిక్ ఉందామని చెప్పి అలాగ ఆగాం. వాళ్ళ ఇంటి దగ్గర 220 బైక్ ఉందంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే అడిగాడు, ఇంకా అక్కడికి వెళ్ళాలి. అలాగే మావాడు ఈ బైక్కి ఎంత ర్యాంప్ ఆడేసాడంటే ఆ 220 వచ్చాక దానికి ఇంకా చచ్చింది ఆ బైక్. ఈరోజు మావాడు దొలగొట్టేస్తుంటాడు. ఇంకా మొత్తం చూడండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అలా బైక్ ఇచ్చి కానీ ఇంకా మాకు టైం లేదని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాం. మావాడైతే ఇక్కడ లోకలే, ఇక్కడ నుంచి వాడపల్లి గుడికి ఒక 25 కిలోమీటర్లు అయితే వస్తుంది. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ మావాడైతే జర్నీ స్టార్ట్ చేసాడు. ఇంకా బాధడమే ఈ బండిని, ఎక్కడా తగ్గట్లేదు మావాడు అసలు. కానీ చాలా సేఫ్గా డ్రైవ్ చేస్తాడు. అలానే ఆయన సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చాడు. ఇదే రావులపాలెం బ్రిడ్జి. వ్యూ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. అలాగే వేడి గాలి తగిలేస్తుంది డ్రైవింగ్లో. మావాడు అలా అంటే తగ్గుతున్నాడు అంటే ఇంకా ఎక్సలెంట్ తిప్పుతూనే ఉన్నాడు, కానీ మావాడు తగ్గట్లేదు అసలు. మావాడికి కొన్ని షార్ట్ కట్లు తెలుసంటే షార్ట్ కట్లో పడి తీసుకెళ్తున్నాడు. ఏదైనా సరే మేము ఎర్లీగా అక్కడికి వెళ్ళాలని చెప్పి. అలానే మనకు రావులపాలెం అయితే వచ్చేసాం. రావులపాలెం వచ్చేసామంటే మనం వెంకటేశ్వర గుడి దగ్గరలోకి వచ్చేసినట్టే. వెళ్ళే దారిలో ఒక్కొక్క లొకేషన్ పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే. అలానే మొత్తానికి మనం రీచ్ అయిపోయాం. అలానే మన గుడి దగ్గరలోకి వచ్చేసాక బైక్ పార్కింగ్కి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి చూస్తే జనాలకి భయపడాలనుకున్నాను, కానీ ఈ బైకులు చూస్తేనే భయం వేస్తుంది, ఇంకెంత జనాలు వస్తుంటారో అని. మా బైక్ పక్కన పార్క్ చేసుకుని ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. లోపలికి వెళ్ళి చూడగానే జనాలందరినీ చూసి నాకు ఆశ్చర్యం అయితే వేసింది, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ నుంచి మన ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసుకుంటాం, కానీ ఇంతమంది జనాభాని చూసి మనం ఉచిత దర్శనంకి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని చెప్పి 50 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. మనం 50 రూపీస్ దర్శనం అంటే దగ్గర 2 అవర్స్ అయితే పట్టేసింది. కానీ దేవుడిని చూడడం నా 2 కళ్ళు అయితే సరిపోలేదు, నేను అంత దగ్గరగా చూసాను. చాలా హ్యాపీగా అనిపించింది దేవుడిని చూసాక. ఇంకా అలానే కొన్ని పిక్స్ అండ్ చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ కూడా తీసుకున్నాం. ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంత దూరం వచ్చాక ప్రసాదం తీసుకోకపోతే బాగోదని చెప్పి ప్రసాదం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. బయటకు వచ్చి చూడగానే ఒక్క బైక్ కూడా లేదు. మార్నింగ్ అన్ని బైకులు చూశాను, ఇప్పుడైతే ఒక్క బైక్ కూడా లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఈవినింగ్ టైంలో వచ్చి ఖాళీగా ఉంటుంది కొంచెం. ఇంకా గుడి నుంచి బయట రాగానే చాలా చల్లగా గాలి వేస్తుంది. ఆ చల్లదనానికి ఇంకా మావాడు ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇంకా అలా కాదని మనం చిన్నగా చిల్ అవుదామని చెప్పి ఒక షాప్ దగ్గర అయితే ఆపాం. ఇంకా అన్ని ఫ్రెండ్కి అయితే బండి ఇచ్చేదని చెప్పి వాళ్ళ కాలనీకి అయితే వచ్చేసాం. ఇంకా బండి ఇచ్చేసి ఒక 20 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంక వెళ్ళిపోదామని చెప్పి పదానగానే ఇంత దూరం వచ్చాక మా ఇంటికి రాకుండానే మా ఇంటికి వచ్చి ద్రాక్షారామం టెంపుల్ చూడకుండా వెళ్ళిపోతావు తమ్ముడు అనగానే ఈ ఆఫర్ అయితే టెంప్టింగ్గా ఉందని చెప్పి సరే అయితే వెళ్దాం పదా అని చెప్పి వీళ్ళు అయితే అనుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. పార్ట్ 2 ఇంకెప్పుడో కాదండి, ఈ సండేనే. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలా వీడియో పోస్ట్ చేయకుండా ఇలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియో ఎవరైనా చూసి కామెంట్ అయితే ఎట్లేదో కామెంట్ పెట్టండి. కామెంట్ బాక్స్లో మీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
ఓకే బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.